హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక టాపిక్లో వెళితే చాలామంది స్టూడెంట్స్ ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ గురించి, ఇక R18 కన్నా ముందు ఉన్న బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో R16 లేకపోతే R13 ఇంకా పాత వాళ్ళు వన్ టైం ఛాన్స్ సప్లీ గురించి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోతున్నా, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. నేను చెప్పబోయే ముందు ఒకటే చెప్తున్నా, కొంచెం షేర్ చేస్తే, లైక్ చేస్తే నా ఈ వీడియో కూడా కొంచెం చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక ముందుగా స్పెషల్ సప్లీ గురించి మాట్లాడుకుందాం. సో స్పెషల్ సప్లీ 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి పెట్టడం జరిగింది, 2023 R18 వాళ్ళకి పెట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 2024 వాళ్ళకి పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయిపోయారు. సో స్పెషల్ సప్లీ కండక్ట్ చేయాలంటే ఇంత పర్సంటేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. అయితే ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొని వెళ్ళిపోవడం జరగటం వలన ఈ సంవత్సరం స్పెషల్ సప్లీ కండక్ట్ చేయట్లేదు. దాని గురించి సెకండ్ ఇయర్ 2122 వాటికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అవి అప్లై చేసుకోండి డిసెంబర్లో జరిగే వాటికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిసెంబర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఏమో జనవరి, ఫస్ట్ ఇయర్ ఏమో ఫిబ్రవరి, ఫైనల్ ఇయర్ ఏమో ఫిబ్రవరి. సో ఇలా వాటికి అప్లై చేసుకొని రాసుకోవటమే, స్పెషల్ సప్లీ కండక్ట్ చేయదు. ఒకవేళ ఉన్నట్టయితే ఈ పాటికి మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యేదన్నమాట. సో నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, దాని మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్పి. ఇప్పుడు స్పెషల్ సప్లీ అయితే ఏంటి, మామూలుది అయితే ఏంటి, ఎందుకంటే పాస్డ్ అవుట్ ఇయర్ ఎట్లాగూ మీకు అందుట్లో మెన్షన్ చేసేది లాస్ట్ మంత్ ఇయర్ ఎప్పుడైతే రాశారో అదే కాబట్టి ఇక 2-3 నెలల్లో చేసేది ఏం లేదు. బయట మీరు చేసినా పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే ఉండదు. మీరు కంగారు పడాల్సిన పని అయితే దాని గురించి ఏం లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే స్పెషల్ సప్లీ ఉండకపోవచ్చండి. ఇక ఉండదు ఇక, ఎందుకంటే ఈ పోయిన సంవత్సరం ఈ పాటికే ఇచ్చేశారు. అసలు లాస్ట్ ఇయర్ అయినా కండక్ట్ చేయాల్సింది కాదు. 2022 అప్పుడు ఏంటంటే బాగా లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాస్ జరగడం వల్ల ఎక్కువ మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మిగిలిపోయారు. అందుకు కండక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏంటంటే వీళ్ళు గొడవ చేసేపాటికి అది కూడా 5 సబ్జెక్టుల వరకు అప్లై చేసుకోవడానికి ఇవ్వటం అయితే జరిగిందనమాట. అందుకు కండక్ట్ చేశారు. ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ సీన్ రిపీట్ అయింది కాబట్టి ఇక దీని గురించి మీరు మాట్లాడదలచలేదు. అయితే మీరు ఇక ఈ సప్లీలు పడినప్పుడు ఖచ్చితంగా మీలో ఎంతమంది 2122 R18 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు అప్లై చేశారో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. సో ఆ సెకండ్ ఇయర్ అలా. ఇక మరి వన్ టైం ఛాన్స్ మీకు R18 వాళ్ళకి వన్ టైం ఛాన్స్ ఉంటుందా అంటే ఉండదండి. ఇప్పుడు సెకండ్ ఇయర్‌కి R13 వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. R16లో 2016 జాయినింగ్ వాళ్ళని కూడా పిలవలేదు. మరి అలాంటి వాళ్ళు ఎవరైతే ఈ జూనియర్స్‌తో పాటు పిలవని వాళ్ళ పరిస్థితి ఏంట్రా అంటే, సో వాళ్ళకి ఉన్న ఆప్షన్ ఏంటంటే వన్ టైమ్ ఛాన్స్ సప్లీ. సో ఈ సంవత్సరం వన్ టైమ్ ఛాన్స్ సప్లీ జరిగిందా అంటే, వన్ టైమ్ ఛాన్స్ సప్లీ జనవరిలో జరిగిందండి. రిజల్ట్స్ కూడా వచ్చినాయండి. మళ్ళీ ఎప్పుడు ఉంటదంటే, నాకు తెలిసి మాక్సిమం 2025 డిసెంబర్‌లో వన్ టైమ్ ఛాన్స్ సప్లీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సరే ఒక నెల అటు ఇటు ముందైనా అనుకోవచ్చు, వెనకైనా అవ్వచ్చు. ఎందుకంటే అండి వన్ టైమ్ ఛాన్స్ సప్లీ జరగాలంటే పర్టిక్యులర్ టైం అనేది ఉంటుంది. అయితే ఆహ్, పోయిన డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి మొన్న జనవరిలో వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరిగింది. మీరందరూ చూసారు. అయితే ఈ 2025 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి 2026 జనవరిలో మళ్ళీ కండక్ట్ చేసే విధంగా అయితే ఉంటుందనమాట. సో, వాటిల్లో మీరు రాసుకోవటమే. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. R18 వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ సప్లీ అండ్ వన్ టైమ్ ఛాన్స్ సప్లీ ఇన్ కేస్ ఆఫ్ JNTH యూనివర్సిటీ, ఎక్సెప్ట్ రిమైనింగ్ యూనివర్సిటీస్. అసలు స్పెషల్ సప్లీ వచ్చేసరికి R16, R13 ఇలా పిలవని వాళ్ళకి పిలవాలి. కాకపోతే లాక్‌డౌన్ తర్వాత ఈ R18 వాళ్ళకి స్పెషల్ సప్లీ కండక్ట్ చేయటం వలన అది ఆనవాయితీగా మారటం వల్ల ఇదయింది. దాని బదులు వీళ్ళకి స్పెషల్ సప్లీ అని పిలవాల్సిందని వన్ టైమ్ ఛాన్స్ సప్లీ అని పిలిచారు. దాని గురించి వీళ్ళేమని గాబరా పడుతున్నారు. వన్ టైమ్ ఛాన్స్ అంటే ఒక్కసారే ఇక ఉండదు, అదే లాస్ట్ ఛాన్స్. అదేం ఉండదండి. అట్లా ఉండదు. అయితే
మీకు యాజ్ పర్ ద బీటెక్ రెగ్యులేషన్స్ 6 to 8 ఇయర్స్‌లో చేసుకోవాలి. అయితే ఇక్కడ వన్ టైమ్ ఛాన్స్‌కి 10+2 ఇయర్స్‌కి వీళ్ళు వచ్చేసరికి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఎవరైతే ఈ జూనియర్స్‌తో పాటు పిలవని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికి కూడా ఈ వన్ టైమ్ ఛాన్స్‌లో అయితే ఉంటుంది. స్పెషల్ సప్లీలో అంటే పర్టిక్యులర్ ఇయర్ R18 వాళ్ళు ప్రస్తుతం ఉన్న ట్రైనింగ్ ప్రకారం ఆ ఒక్క ఇయర్ మాత్రమే ఉంటది గానీ, వన్ టైమ్ ఛాన్స్‌కొచ్చేసరికి ఎవరైతే జూనియర్స్‌తో పిలవట్లేదో వాళ్ళందరిని పిలుస్తారు. దాని గురించి మీరు గాబరా పడాల్సిన పనైతే లేదండి. మరి చాలామంది అడిగే ప్రశ్న, మరి అందరూ అనుకుంటున్నారు ఏంటి స్పెషల్ సప్లీ వేస్తే నయం జూనియర్స్‌తో గాకుండా చక్కగా సింపుల్‌గా పాస్ అయిపోదు. అది అవాస్తవం అండి. అదేంటంటే మీకు స్పెషల్ సప్లీ అయినా, మామూలుగా జూనియర్స్‌తో పాటైనా, వన్ టైమ్ ఛాన్స్ అయినా పేపర్ వాల్యుయేషన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. మీ సిలబస్సు మీ రెగ్యులేషన్ ప్రకారం ఉంటుంది. మీ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ మీ రెగ్యులేషన్ ప్రకారమే ఉంటుందనమాట. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో 2 జరుగుతాయండి. కాకపోతే ఇక్కడ స్పెషల్ సప్లీకేమో సీబీటీ ఎగ్జామ్స్ ఉండవండి. మీకు రెగ్యులర్‌లో పాటు చదివేటప్పుడు. వన్ టైమ్ ఛాన్స్ మాత్రం సీబీటీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే మిడ్డు అప్పుడు మార్కులు తెచ్చుకున్నవాడు అసలు మిడ్స్ జీరోస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, ఇక మరి జీరోనే గదా! సో, అప్పుడు ఎంత రాసినా, ఎన్ని ఛాన్సులు రాసినా రాదు గదా! అందుకే అలాంటి వాళ్ళ కోసం వన్ టైమ్ ఛాన్స్ సీబీటీ ఎగ్జామ్స్ అని జెప్పేసి కండక్ట్ చేయటం అయితే వీళ్ళు మొదలెట్టారు. మొన్న అది గూడా జరిగింది దాని ప్రకారం. సో, ఈ వన్ టైమ్ ఛాన్స్‌లో వచ్చేసరికి ల్యాబులు ఉంటాయి. ప్రాజెక్ట్‌లుకి ఎక్స్‌టర్నల్ వాటికి ఉంటాయి. మే అన్నిటికి ఇంటర్నల్స్ కూడా సీబీటీ ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో మీరు ఇంప్రూవ్‌మెంట్ అనేది తెచ్చుకోవటమే సరిపోతది. ఇక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ వరకు తెచ్చుకున్నా ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇది ఈ స్పెషల్ సప్లీ అనుకోండి. దాని సీబీటీ ఎగ్జామ్స్ ఉండదు గాబట్టి, మీరు పాస్ గాపోయినా గ్రేస్ మార్క్స్ 30, 23 ఉంటాయి గాబట్టి, దగ్గరగా తెచ్చుకున్నా మీకు సరిపోతుంది. సో, నాకు తెలిసైతే ఈ సంవత్సరం అయితే స్పెషల్ సప్లీ అయితే ఉండదండి. వన్ టైమ్ ఛాన్స్ సప్లీ ఇక అప్పుడు నేను చెప్పిన దాని ప్రకారమే ఉంటుంది. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే నాకు తెలిసింది. సో, నాకు తెలిసిన దాని ప్రకారం స్పెషల్ సప్లీకి కోరుకునే స్టూడెంట్స్ శాతం చాలా తక్కువుందండి ఈ సంవత్సరం. ఎందుకంటే పాస్డ్ ఔట్ పర్సెంటేజ్ చాలా ఎక్కువుంది. ఇక వన్ టైమ్ ఛాన్స్ సప్లీ అంటారా? పాత వాళ్ళు చాలా మంది మిగిలిపోయారు. ఓవరాల్‌గా అయితే ఈ 2 ఎగ్జామ్స్ కోసం చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. సో, వన్ టైమ్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా నేను ఇందాక ఏది అప్పుడు ఖచ్చితంగా పడతాయి. ఇక స్పెషల్ సప్లీ మాత్రం ఇంతే. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఇదండి. సో, ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.